వీడియో నచ్చితే కనుక లైక్ చేయము. నన్ను మాత్రం విష్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే స్పెషల్ మాట, మా చిన్నోడు పుట్టినరోజు. హారికదేమో ఎండింగ్ వస్తుంది, సాయిరందేమో స్టార్టింగ్ వస్తుంది, ఈడిదేమో మిడిల్లో వస్తుంది. ముగ్గురికి కూడా గ్యాప్ ఉంటుంది, 5 నెలలు గ్యాప్ ఉంటుంది. అయితే చిన్నోడు పుట్టినరోజు అండి. ఇంకా వాడికి నాన్ వెజ్ అంటే అంతకుముందే నాన్ వెజ్ అది తినేస్తాము 2 days ముందది, చికెను అదిని. అందుకని ఇంకా సరేలే మళ్ళీ ఇంకా చికెన్ ఎందుకు ఇంకా అని ఎగ్స్ తెచ్చుకుంటామంటే ఎగ్స్ వేస్తుంది అనమాట. వాడైతే 2 eggs కావాలన్నాడు, బర్త్డే బాయ్ అయితేని. సరే అని చెప్పేసి అయితే పొద్దుట ఏం పాయసం కానీ ఏమి చేయలేదు. అంటే లేట్ అయింది, లెగడమే లేట్ అయింది ఈరోజు. అంటే మేము లేచిపోయాం, వాడు రెడీ అవ్వడానికి. సరేలే అని చెప్పేసి నేను ఇంకా పాయసం చేద్దాము మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి జీడిపప్పు అది వేపుతుంది అనమాట. గ్యాస్ ఆదా చేద్దామని ఇప్పుడు ఈ కుక్కర్ తీసి జీడిపప్పు వేస్తున్నాను. ఈ మధ్య ఈ డాట్స్ కనపడుతున్నాయి కదా ఫేస్ మీద, కళ్ళ కింద కూడా గుంటలు పట్టేసి ఇక్కడంతా పింపుల్స్, ఎప్పుడో వచ్చిన పింపుల్స్ గుంటలు అలా ఉండిపోయినాయండి. నేను కూడా స్కిన్ కేర్ తీసుకోలేకపోతున్నాను. మా చిన్న అబ్బాయి మా పెద్దోడు కూడా అంటున్నారు కొంచెం ఫేస్ మీద డాగ్ తగ్గించుకునేలా చూడమ్మా అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టారనుకోండి. అయితే మా పెద్దోడు వచ్చి తీసుకొచ్చాడనమాట, అది చూపిస్తాను మీకు. అది ఆర్డర్ చేశాడు ఆన్లైన్లో. మనకి పైన టెర్రస్ గార్డెన్ కూడా ఉంది కదా, గార్డెన్ ఛానల్ కూడా ఉంది కదా. అప్పుడు పైన గార్డెన్ పనులు చేసినప్పుడు ఏదో ఒకటి కొమ్మ తగిలో లేకపోతే చిక్కుడుపత్తి తీగ ఇలా అంటుకున్నాం, మొత్తం మీద అలా నాకు ఇక్కడ డాగ్ అయితే వచ్చింది చూసారా. నేను అసలు రాసి చూసాను కానీ నాకు కొనుక్కుని పని అవ్వలేదు. ఇదిగోండి మా సాయిరమ్మ ఆర్డర్ చేసింది క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ మాట. ఇదిగోండి ఇది చూడండి. అయితే మనకి ఇది యాప్ ద్వారా ఆర్డర్ చేశాడనమాట. యాప్ అంటే ఏంటంటే అండి, ఫేస్ని డైరెక్ట్గా స్కాన్ చేస్తుంది అనమాట. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ అంటే కళ్ళ కింద బ్లాక్ మచ్చలు ఏదైనా తగిలినప్పుడు ఇలా బ్లాక్ మచ్చలు పడతాయి కదా, అలా పడినప్పుడు అది స్కాన్ చేసి సొల్యూషన్ అనేది ఇస్తుంది. క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. అలాగే సైడ్ నుంచి కూడా స్కాన్ చేస్తుంది, చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసిన తర్వాత మనకి బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్తుంది. అదే మనం బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్కిన్ గురించి కేర్ కోసం అది అడిగామనుకోండి, కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టైం కూడా బిజీగా ఉన్న ఈ టైంలో అయితే మనకి అది అంత బెస్ట్ అనిపించదు. అదే మనం క్యూర్ స్కిన్ కిట్ యూస్ చేస్తాం అనుకోండి, దానివల్ల మనకు బడ్జెట్లోనే వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ డాక్టర్ని మన కాంటాక్ట్లోనే ఉంటారు. అయితే ఈ కిట్ మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు మన ఫేస్ని స్కాన్ చేస్తుంది కదా, స్కాన్ చేసినప్పుడు మనకి దాన్ని బట్టి మనకి కిట్ అనేది వస్తుంది అనమాట. అంటే నాకు వచ్చిన కిట్ మీరు ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు వేరేది వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చిందో అనేది చూపిస్తాను నేను. నా ఫేస్కి తగ్గట్టుగా ఇందులో 5 రకాలు అయితే పంపించారు. ఇది ఫేస్ వాష్ మాట, ఇదిగోండి. అలాగే మనకి సన్ స్క్రీన్ రీస్ట్రక్చర్ క్రీమ్ మాట అండి. ఇదైతే ఏమో విటమిన్ ABC క్రీమ్ మాట. అలాగే ఇదైతే ట్యాబ్లెట్స్ మాట. ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయన్నమాట ట్యాబ్లెట్స్. నాకు ట్యాబ్లెట్స్ పంపించారన్నమాట. ఇది మనం ఫేస్ వాష్ చేసుకోవడానికండి. ఆ తర్వాత ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత రీస్ట్రక్చర్ క్రీమ్ అనేది ఉంటుంది, ఇది రాసుకోవడానికి. ఇది అయిపోయిన తర్వాత మనం బయటకు ఒక ఎండలో వెళ్ళాల్సి వస్తుందంటే, ఇప్పుడు సమ్మర్ అది కాబట్టి ఇది మనకి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ నైట్ టైం మన కళ్ళ కింద విటమిన్ ABC క్రీమ్ రాసుకోవాలన్నమాట. తర్వాత మనకి ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ అయితే కనుకండి స్కిన్ని హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. మనకి ప్రాసెస్ అంతా అయిన తర్వాత కొన్ని కిట్స్ అయితే ఉంటాయండి, అందులో మనకు నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు. నాకైతే ఇది 2000 పడింది అన్నమాట ఈ కిట్ అయితేని. అలాగే నేను బ్రాండ్ని అయితే అప్రోచ్ అయ్యాము, ఏదైనా డిస్కౌంట్ లభిస్తుందా, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని నాకు పర్సనల్గా ఈ నచ్చినాయి అండి ప్రొడక్ట్స్. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే విజయ 100 కూపన్ కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే కనుక 100 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్పారు అన్నమాట. అంతే, ఇలా పక్కన పెట్టేసుకుంటే డైలీ మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. పక్కన పెట్టేసి కరెంట్ పోయింది, సడన్గా వాతావరణం మారిపోయింది, మబ్బు ఉరుములు, వర్షం అయితే రావట్లేదు కానీ కొంచెం చల్లటి గాలి వస్తుంది. ఇంకా కరెంట్ పోయింది కదండి, కుక్కర్లో చేయాల్సిన సేమే కాస్త పొయ్యి మీదకి ఎక్కేటట్టు ఉంది. వెళ్ళాలి. అసలే బర్త్డే బాయ్ పొద్దుటి నుంచి అంటే టిఫిన్ అది చేసేసాడు కానీ నోట్లో స్వీట్ వాళ్ళ నాన్నగారు బిస్కెట్ తినిపించారు, స్వీట్ బిస్కెట్, అదొకటే అయింది. మరి అమ్మగా నేను కూడా సేమియా చేసేసి కొంచెం తినిపించేస్తాను. చిన్నపిల్లలు కాదు కదండి, కేకులు అవి కూడా వద్దన్నాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు కట్ చేయడం అదేని. అదిగో బుర్ర అడ్డంగా ఊపుతున్నాడు. ఇప్పుడు తీసేది కూడా బర్త్డే బాయ్ అన్నమాట. మా కుటుంబానికి మా పిల్లలకి తప్పకుండా మీ ఆశీర్వాదాలు అయితే ఉండాలి, వాడిని విష్ చేయండి, దినదిన అభివృద్ధి అవ్వాలని చెప్పేసి. నేనైతే మటుకి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. వెళ్ళి అసలు సేమియా ఎంతవరకు అయిందో చూడాలి, ఆకలి వేస్తుంది అంటున్నాడు. భోజనం చేసేసాక మధ్యాహ్నం నుంచి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నమాట అండి. జీడిపప్పు అయితే వేపేసాను కదా,
ఇదిగో జీడిపప్పు వేపేసాను. వచ్చి అప్పుడప్పుడు పప్పు అడుగుతున్నాడు. సరే బర్త్డే బాయ్ కదండి, తీసుకో. ఇలాగే ఉంటుంది మా ఇంట్లో అయితేనే. ఇంక ఇప్పుడు కరెంట్ పని లేదు. కరెంట్ లేదా? పోయింది. ఇంకెక్కడే చేసేస్తాను. అయితే భోజనం చేసేసాక మొదలెడదామా, లేదా ఈ జీడిపప్పు పోగొట్టేస్తారా? భోజనం చేసాక మొదలెడదురు కానీ. ఇదిగోండి, ఇంకా వడలేయడం మానేస్తాను. ఇంక సాయంత్రం ఏదో ఒకటి తెచ్చుకుంటారో మరి, లేకపోతే ఏం చేస్తారో తెలియదు, బయటికి వెళ్తారో మరి. అన్నదమ్ములు ఇద్దరు ఇంక వడలొద్దమ్మా, ఇంక ఈ బిర్యానీ చాలు, సారీ ఈ సేమియా చాలు, తర్వాత చూడొచ్చులే ఏ బిర్యానీ తెచ్చుకోవడం. ఇప్పుడు మళ్ళీ అసలు సేమియా తిన్నా కూడా కొంచెం నిండుగానే ఉంటుంది, మళ్ళీ ఎక్కువ తింటే అందులో డ్రాప్. సరే బట్ సేమియా కాబట్టి ఓకే. ఇదిగో తీసుకోండి. జీడిపప్పు వేపి ఉంచాను పక్కన, తీసుకొస్తాను. వీడిది ఎప్పుడు సింపులేనండి చిన్నోడిది. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ టైంలో కదండి, ఇంకా హడావిడి ఏమి ఉండదు అన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత హడావిడిగా మళ్ళీ రేపొద్దున ఎగ్జామ్ కోసం పాపం ట్యూషన్కి వెళ్ళడం, చదువుకోవడం. ఫైనల్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా కదా ప్రతి సెలవు కూడా ఉండదండి. వీడి పుట్టినరోజు ఎప్పుడు సెలవు వచ్చింది తెలుసా? కరోనా టైంలో వచ్చినాయి సెలవులు. అంటే అప్పుడే వాడికి వచ్చిన సెలవులు. సరే టేస్ట్ చేయి నువ్వు కూడా. ఫస్ట్ బర్త్డే బాయ్ నువ్వే కాబట్టి. ఇది నీకే. ఎలా ఉంది? బాగుంటుంది. ఇదండి ఇంకా సరిపోయినాయా? మైల్డ్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. మేము కొంచెం తీపి అనేది తక్కువే తింటాం. బాగుంది. సాయంత్రం ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఇష్టం మాట అండి. నా బాధ్యత అయితే సేమియా కాసేయడంతో అయిపోయింది. మీరే వద్దన్నారు ఈ ఎండలో ఎందుకులే వేయొద్దని. రవ్వ వాళ్ళు వేద్దాం అనుకున్నాను, ఇంకా రవ్వ వాళ్ళు వేయలేదు మాట అండి. సరేలే. పిల్లలండి ఇంక ఇంట్లో ఏమీ చేయలేదు కదా, నేను అన్నాను కదా 2 రోజుల నుంచి చికెన్ అది కదా అని. ఇంకా మా చిన్నవాడు అయితే మటుకి అదిగో అన్నయ్య పుట్టినరోజుకి అయితే మీరు బయటకి వెళ్ళారు, ఇప్పుడు ఏమో నా పుట్టినరోజుకి ఏం వెజ్ పెడతారా అది ఇది అంటే సరే అని చెప్పేసి సాయంత్రం మీ ఇద్దరు బట్టికి తెచ్చుకోమన్నాము. వాళ్ళు హారిక కూడా తిన్నంది, ఇంకా వాళ్ళిద్దరి కోసం తెచ్చుకున్నారు. మేమైతే టిఫిన్ తెప్పించుకున్నామండి. ఇంకా ఎందుకో మా వారు అసలు ఇంకా అంత తినట్లేదు, ఇష్టపడలేదండి. ఇంకా వీళ్ళకి నచ్చిన చోట వాళ్ళకి నచ్చినట్టుగా. మా చిన్నోడు వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు అనుకుంటా. మా చిన్నోడు ఇవ్వాల్సిన పార్టీ కాస్త మా పెద్దోడే ఇచ్చినట్టున్నాడు. ఇదండి ఇంకా అలా సాయంత్రం మాటలు ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటుంది. దాసాయి వేడివేడిగా ఇవన్నీ వాళ్ళు ఏమీ తినరు కానండి, పెద్ద ఎక్కువ ఉల్లిపాయలు అయ్యి మటుకి తింటారు. ఇంకా మాకెందుకో మా ముగ్గురికి టిఫిన్, అదిగోండి అక్కడే పెట్టాం టిఫిన్ తెప్పించేసుకున్నాను. ఇంకా ఈవేళ ఎందుకో కొంచెం నాకు నీరసంగా అనిపించింది. మీరిద్దరు అన్నదమ్ములు ఇద్దరు షేర్ చేసుకోండి. తింటాం. ఇదిగోండి ఈరోజు అయితే మా ఇంట్లో బిర్యానీ రెడీ అయిపోయింది. అదే లేవోయ్ అంటే రెడీ అయిపోయింది అంటున్నాను. నిజమే, అలవాట్లో పొరపాటు ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, తెప్పించి చూపించి తక్కువ. ఇదిగోండి బాగుంది. ఇది దమ్ము బిర్యానీ అనమాట, వీళ్ళకి అదే ఇష్టం, బాగుంటుంది. ఇంకా నేనైతే టిఫిన్ తింటాను. నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఊతప్ప తెప్పించుకున్నానండి. హారిక వాళ్ళేమో పరోటా తెప్పించుకున్నట్టున్నారు. ఇంక ఈ పూటకి కాలక్షేపం చేసేస్తాము. తినండి, అయితే మీరు కూడా టేస్ట్ చేయండి. ఇదిగోండి వాళ్ళిద్దరిని తీస్తున్నాను. వాళ్ళకి విష్ చేయండి మా చిన్నోడిని. మీ ఇష్టం,
ఉమ్. అమ్మ మైక్ నువ్వు పెట్టేసుకున్నావు మా మాటలు ఏమేమి పడతాయి ఇంకా పడతాయి పర్లేదు గట్టిగా మాట్లాడుతున్నా. అయ్యో నేను రివర్స్లో తీస్తున్నానా ఇటు తిప్పాలేమో పర్లేదు అది నాకు చెప్తా ఓకే మళ్ళీ నేను ఇలా తీస్తున్నాను అలా తీస్తున్నాను అని అనకండి టేస్ట్ చేసి చెప్పండి నువ్వేం తీసుకున్నావు అదే నేను తినేనా జాయింట్ ఇష్టం కదా నీకు అయితే ఫస్ట్ ఇంట్లో బిర్యానీ నెక్స్ట్ ఈ బిర్యానీ తినవయ్యా బర్త్డే బాయ్ అప్పుడే చికెన్ తినేస్తున్నాడు నేను నిజం చెప్తున్నా ఫస్ట్ ఇంట్లో బిర్యానీ ఎవరైనా చికెన్ తింటారా బర్త్డే బాయ్ ఎప్పుడైనా పాలు తాగాలి లేదా పంచదార పటికి బెల్లం నీళ్ళు పట్టించేవారు పుట్టిన వెంటనే అలా పట్టించాలన్నమాట నిజమే బర్త్డే అంటే అందరూ కేకులు ఏది కాదు కానీ పుట్టినప్పుడు పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు పుట్టినప్పుడు ఏదైతే తిన్నారో అదే పెట్టాలన్నమాట వాళ్ళకి బాగుందా టేస్ట్ టేస్ట్ బాగుందా టేస్ట్ బాగానే ఉంది కానీ నమ్మకానే బాగున్నాను లేదా మన ఫ్రిడ్జ్లో ఉన్నాయమ్మా కాయలు తీసుకుంటాను బాగుందా బాగుంది కదా ఎంజాయ్ కానీ ఎంతైనా మన ఇంట్లో బిర్యానీ అంత కాదు అవునా ఫస్ట్ మన ఇంట్లో బిర్యానీ నెక్స్ట్ ఇది మరి ఎవరైతే బాగుంది మ్మ్. ఏదేమైనా కూడా ఇంట్లో వచ్చినంత టేస్ట్ కానీ ఇంట్లో ఉన్నంత హైజీన్ కానీ నా బయట ఉండదు మ్మ్. అందుకే నేను కూడా అంత ఎక్కువ బయట ప్రిఫర్ చెయ్యం టిఫిన్ అయితే తెప్పించుకున్నాం సరే మీకు చూపిందామని అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు ఓపెన్ చేయి నేను పట్టుకుంటాను తెంపు ఓకే పరోటా బాగుంటుందండి ఇష్టం అన్నమాట నాకు అంత నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో కానీ తిన్నాం అంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా తప్పదు తింటాను కానీ ఎక్కువగా టిఫిన్స్ అన్న అవి ఇష్టం బాగానే పిల్లలు ఇంకా వాళ్ళు బెంపడుతున్నారు కదా అని చెప్పేసి తెచ్చుకోమన్నమాట ఇంకా వాళ్ళు తెచ్చుకుని తింటున్నారు అందులోని కొంతవరకు మధ్యలో టైడ్ అయిపోతున్నాం ఓపిక లేదు మనకి చేయడానికి కూడా చేయడానికి కూడా కొంచెం ఎండలు కూడా అలాగే ఉన్నాయి కదా నాన్న నీరసం వచ్చేస్తుంది ఏ పని చేయాలన్న సరే అయితే మన వాళ్ళకి మరి బాయ్ చెప్పేద్దామా ఇదండి ఈరోజు అయితే ఇదిగోండి పరోటా అయితే ఇలా ఉంటుంది కర్రీ బాగుంటుంది ఊతపోటు తెప్పించాము హారిక నార్మల్గా రావులపాలెం ఫుడ్కి అయితే మాత్రం లోట్లేదు ఫుడ్ దొరుకుతుంది కూడా దొరుకుతుంది బాగుంటుందిలేండి మరీ అంత టేస్ట్ లేకుండా ఫుడ్ అయితే ఉండదు రావులపాలెం బాగానే ఉంటుంది రుచులు బాగుంటాయి ఫుడ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ అవును బాగుంటుంది మ్యాక్సిమం ఒక దగ్గర అయిపోయి ఇంకో దగ్గర దొరికేస్తాయి మనకి సరే అండి అయితేనే ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మాత్రం విష్ చేయండి బాయ్ అండి